హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఈ స్నాక్ ఐటమ్ అనుకుంటున్నారా? ఆలూ ఫ్రైస్. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్. అసలే వాతావరణం చాలా కూల్గా ఉంది. అందులో సాయంకాలం అయ్యింది. ఏదైనా స్నాక్ ఐటమ్ చేద్దామని మీరు అనుకుంటున్నారా? అయితే ఇంకా లేట్ ఎందుకు, ఈ ఐటమ్ చేసేసేయండి నాతో పాటుగా. ఇక్కడ నేను 2 ఆలుగడ్డలు తీసుకొని వాటి మీద ఉన్న స్కిన్ అంతా పీల్ చేసేసుకున్నాను. వీటిని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. సైజ్ ఎంత ఉండాలో నేను చూపెడతాను, ఒకసారి చూసేసేయండి. ఈ మాత్రం ఉంటే చాలండి. ఈ 2 ఆలుస్ కూడా ముక్కలు ఈ సైజు వచ్చే వరకు కట్ చేసేసుకోండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్లో మీరు చేసేసుకోవచ్చు. ఇది పెద్దలే కాదండి, పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. మొత్తానికైతే నేను ముక్కలుగా కట్ చేసేసాను. వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొనేసి స్టవ్ పైన 80% మాత్రమే కుక్ చేసుకోవాలి. చూడండి, 80% కుక్ అయ్యాయి. ఇలా కుక్ అయ్యాక వాటర్ అంతటిని వంపేసి ఈ పీసెస్ అన్నింటినీ కూడా వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్, హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఒక చిన్న స్పూను పసుపు, ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా పిండి, 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకొని ఒక స్పూన్ కారం, అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అయితే నేను ఇక్కడ చాట్ మసాలా వేసుకున్నాను కదా అండి, ప్రస్తుతానికైతే నా దగ్గర లెమన్ లేదు, అందుకనేసి నేను చాట్ పౌడర్ వేసుకున్నాను. ఒకవేళ లెమన్ ఉంటే చాట్ పౌడర్ ప్లేస్లో మీరు లెమన్ని కూడా వేసుకోవచ్చును. ఈ మిశ్రమం అంతా పిండికి పట్టే విధంగా కొంచెం కొంచెంగా వాటర్ తీసుకుంటూ కలుపుకోవాలి. మామూలుగా మనము పకోడీ పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసి మనము కలిపామనుకోండి, పిండి అంతా కూడా జారుగా అవుతుంది. అప్పుడు మనకు వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ స్నాక్ ఐటెం కూడా మనకు చేయడానికి రాదు. మనము ఏ ఫ్రైస్ అయినా, మామూలుగా బజ్జీ అయినా ఏదైనా కూడా దానికి కాంబినేషన్లో మిర్చి అనేది కంపల్సరీ. అయితే ఏంటంటే మామూలుగానే మిర్చి తీసుకొని డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటారు. అలా అయితే కొంచెం కారంగా ఉంటుంది. అందుకనేసి మిర్చిని మనము నిలువుగా కట్ చేసుకొనేసి కొంచెం సాల్ట్ కటింగ్స్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో వీటన్నింటినీ మనము ఫ్రై చేసుకోవాలి. మనము ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. సరిపడే ఆయిల్ వేసుకొని వేడెక్కాక నేను చూపెట్టిన విధంగా వేసుకోవాలి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తప్పకుండా చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటాయి ఇవి. చాలా సింపుల్ కూడా. కాసేపు అయ్యాక వీటిని తిరిగేసుకోవాలండి. వేసిన వెంటనే ఒకవేళ తిరిగేసేది ఉంటే పిండి అనేది ఈ బౌల్కి అంటుకొని ఉంటుంది. ఇవి అంత డిస్టర్బ్ అవుతాయి కాబట్టి అలా చేయకూడదు. కొద్దిగా ఫ్రై అయ్యాకనే మనము వీటిని టర్న్ చేసుకోవాలి. అయితే వీటిని మనము 2 సార్లు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నార్మల్గా ఫ్రై అయ్యాయి, నేను తీసేస్తున్నాను. వీటిని కాసేపు పక్కకు పెట్టుకొనేసి ఇంకా మిగిలినవి కూడా ఆయిల్లో వేసుకొనేసి ఇలా ఫ్రై అయ్యాక పక్కకు తీసుకోవాలి. చూడండి, వీటిని నేను మళ్ళీ కూడా ఫ్రై చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ని సిమ్లోకి పెట్టుకొనేసి మనము బాగా లోపలి వరకు కుక్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి.
ఇవనే కాదు, ఇలాంటివి ఏ ఫ్రైస్ అయినా కూడా మనము 2 సార్లు కాల్చుకుంటేనే లోపలి వరకు కూడా కాలి మంచిగా ఫ్రై అవుతాయండి. అది మిర్చి బజ్జీ కానీ, పకోడీ కానీ, అది ఏదైనా కానీ. చూడండి మంచి కలర్‌లోకి వస్తాయి. అయితే ఇక్కడ మనం పసుపు వేసుకున్నాం గదా! కొందరు ఫుడ్ కలర్ వేసుకుంటారు. నేనైతే ఫుడ్ కలర్‌ని ప్రిఫర్ చేయనండి. అందుకే నేను కొంచెం పసుపు వేసుకున్నాను. మీకు అంటే ఫుడ్ కలర్ ఏస్తే ఏంటంటే మనకు చూడడానికి మంచి లుక్ ఉంటుంది. కాపోతే హెల్త్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను మాక్సిమం ఫుడ్ కలర్స్ అవాయిడ్ చేస్తాను. అది మీ ఇష్టమండి. ఫుడ్ కలర్ వేసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం. ఇంక ఇందాక చూపెట్టిన చిల్లీస్, అదే విధంగా కొంచెం కరివేపాకును గూడా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మీరు ఒకవేళ ఈ స్నాక్ ఐటెమ్ చేసేదుంటే మీరెలా చేశారనేది మాకు మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఒకవేళ మీలో ఎవరైనా మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఇవన్నీ గూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. దీంట్లో కరివేపాకు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కరివేపాకు వలన చాలా ప్రయోజనాలున్నాయి. మనకు హెయిర్ అనేది నల్లగా ఉంటుంది. చాలా మంచి గ్రోత్ వస్తుంది. మొత్తానికైతే ఆలూ ఫ్రైస్ అయిపోయినాయండి. చూడండి చిల్లీస్ కూడా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో కదా! చక్కగా ఫ్రై అవ్వడం కాదండి, అసలు కాంబినేషన్ కూడా చాలా 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 టేస్టీగా ఉందండి. ఒక్కసారి ఇవి కూడా ఎలా కుక్ అయ్యాయో చూద్దామా? చూడండి ఎంత బాగా కుక్ అయింది. లోపల చూడండి ఆలు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది.